ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై అండ్ అవర్ ఛానల్ స్టైలిష్ సురేఖ మినీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో బయట ఫుడ్ ఎంతమంది తింటున్నారు? బయట ఫుడ్ తింటుంటే ఇరిటేట్గా అనిపిస్తుందా? అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందా? తిన్నాక అబ్బా ఎందుకు తిన్నానా అనిపిస్తుందా? అసలు ఎలా అనిపిస్తుంది? మీరు కామెంట్ సెక్షన్తో నాతో షేర్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే, బయట ఫుడ్ తినాలి అంటే నాకైతే ఇరిటేషన్ అనేది పక్కకు పెడితే ఎబ్బెట్టుగా ఉంటుంది అసలు. మీకు ఒక విషయం చెప్పనా? కొంచెం హైదరాబాద్లో నిన్నటి నుంచి కొంచెం వర్షం పడి చల్లగా ఉంది అనమాట. అయితే చల్లగా ఉంది కదా, కొంచెం బయట అలా హాట్గా ఏదైనా తిందాము అనేసి, ఎగ్ బోండా అంటే నాకు చాలా ఇష్టం. ఎగ్ బోండా తిందాము, బాగుంటుంది కదా, వర్షం పడ్డది, చల్లగా ఉంది, బాగుంటుంది, తిందాము అనేసి, అది కూడా తింటే ఒకటే తింటాను, ఎక్కువ తిన్ను. అందులో కూడా మళ్ళీ శనగపిండి ప్లస్ ఆయిల్ ఏదంటే అది యూజ్ చేస్తారన్న భయం కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒకటి తిందాము అనేసి సాహసం చేశాను నేను. తెచ్చుకున్నాను ఎగ్ బోండా తెప్పించి తిందాము అనేసి ఓపెన్ చేశాను. అబ్బా, ఓపెన్ చేసి తింటుంటే అటు ఇటు చూస్తున్నాను, ఎక్కడి నుంచే స్మెల్ వస్తుందని. అసలు అదేం స్మెల్ చెప్పలేను ఫ్రెండ్స్, భయంకరమైన స్మెల్. అసలు అది ఏంటో ఏమో నాకు అర్థం కాలేదు. ఏంటి, మన ఇంట్లో ఏమన్నా చచ్చిపోయిందా, ఏమన్నా అటు ఇటు ఏమన్నా పాడైందా అనేసి నేను అటు ఇటు చూస్తున్నాను. మళ్ళీ ఒక క్షణం అనిపించింది, అటు ఇటు చూడడం ఏంటి, ఇంతసేపటి నుంచి రాని స్మెల్ ఇప్పుడే ఎందుకు వస్తుంది అనేసి నేను తీసుకున్న ఎగ్ బోండా నుంచి ఇలా స్మెల్ చూసేసరికి ఆయిల్ కంపు వాసన. అది ఎప్పుడు ఆయిల్ ఏమో కూడా తెలీదు, బ్యాక్ అనిపించింది నాకైతే. సో ఏదైనా తినాలి అంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచించే నేను, అలాంటిది ఆ వాసన చూసి ఎలా తింటాము? పోయి వాడితో గొడవ పడతామా? పడలేము. సో అలా గొడవ పడి ఇక మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడమే తప్ప ఏమీ లేదు. ఇంకా ఒకసారి మనకు తెలిసింది ఆ ఫుడ్ మంచిది కాదు, వాడు ఇష్టం వచ్చిన ఆయిల్ వాడతాడు, ఎలా పడితే అలా యూస్ చేస్తారు అని మనకు అర్థమైపోయింది. సో తినకుండా అవాయిడ్ చేస్తే బెటర్. ఏదైనా సరే మనమే ఇంట్లో కొంచెం ఓపిక చేసుకొని శనగపిండి తయారు చేసుకొని ఎగ్ని ఉడకబెట్టుకొని మనమే చేసుకుంటే బెటర్ కదా అని ఒక్క క్షణానికి ఆహా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే నిజంగా ఆ స్మెల్ అయితే భయంకరమైన స్మెల్, అసలు చెప్పడానికి కూడా రావట్లేదు. ఆయిల్ అయితే మరీ భయంకరంగా ఉంది. సో అందుకని నేనైతే నిన్న డిసైడ్ చేసుకున్నాను, బయట ఫుడ్ అంటే నేను ముట్టుకోను అనేసి. సో మీలో ఎవరైనా బయట ఫుడ్ తింటున్నారా? ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి ఆ ఫుడ్ ఎలా ఉంది, దాని క్వాంటిటీ ఎలా ఉంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్